హాయ్, హలో, నమస్తే. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈ రోజు మార్కెట్ చూసుకుంటే బాగా ఫాల్ అయిపోయింది అనమాట. మార్కెట్ డౌన్ అయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి అనమాట. అయితే ఈ మార్కెట్ ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో డౌన్ అవుతుందంటే, మనం ఆర్థిక సంక్షోభం కానీ, అలాగే దేశ ఆర్థిక అస్థిరత లేదా పెట్టుబడిదారుల వ్యవస్థ వల్ల కానీ, అంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, వాటి వల్ల కానీ డౌన్ అవుతా ఉంటుంది. అలాగే ప్యానిక్ వల్ల అనమాట. ఈ రోజు ప్యానిక్ వచ్చి వైరస్, అంటే హెచ్ఎంపివి వైరస్ అని వచ్చింది కదా, బెంగళూరులో వచ్చిందని, ఇండియాలో వచ్చిందని, ఇలా కారణాల వల్ల కొంచెం ఫాల్ అయిందన్నమాట. భారీగానే ఫాల్ అయిందని చెప్పాలి. ఎందుకంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు కొంచెం భయపడతారు కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. అంతకుముందు కూడా కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇలాగే జరిగిందనమాట. జరిగిన కానీ ఎంత పడినా కానీ అది వెంటనే మళ్ళీ రికవర్ అయిందనమాట. నిఫ్టీ వచ్చి 1.62%, 388 పాయింట్స్ ఫాల్ అయిందనమాట. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 2.09%, అలాగే 1066 పాయింట్స్ ఫాల్ అయిందని చెప్పాలి ఈరోజు. అయితే కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు, ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు ఉన్నారు కాబట్టి మీకోసం చెప్తున్నాను. ఇది నా పోర్ట్ఫోలియో అనమాట. నాకు కూడా ఇక్కడ బాగా ఫాల్ అయిపోయింది. ఏం కంగారు పడే అవసరం లేదు. లాస్ట్ టైం కరోనా టైంలో కూడా ఇలాగే ఫాల్ అయింది. మీకు ధైర్యం కోసం నా పోర్ట్ఫోలియో చూపిస్తున్నాను అనమాట. అయితే ఈ వైరస్ అనేది మన వైపు మరి పుకారో ఏంటో నాకైతే తెలియదు, కానీ నేను న్యూస్ చూసినప్పుడు ఫారెన్ న్యూస్లో ఎక్కడ కూడా, మరి అమెరికా న్యూస్ కానీ ఎక్కడ కూడా ఈ వైరస్ గురించి మాట్లాడుతూ ఓన్లీ ఇండియాలోనే మాట్లాడుతున్నట్టు నాకు తెలుస్తుంది అనమాట. నేను అన్ని సెర్చ్ చేశాను. అయితే ఇక్కడ చూడండి, అన్ని ఫారెన్ కంట్రీస్లో అన్నీ కూడా చక్కగా పాజిటివ్గానే మార్కెట్స్ వెళ్తున్నాయి. అయితే తొందరగానే మనది కూడా రికవర్ అవ్వచ్చు, ఏమి కంగారు పడద్దు. అయితే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఈ గుజరాత్ టూల్ రూమ్ కంపెనీ అనేది ఈ రోజు ఎందుకు పడిపోయింది అనేది కూడా ఈ వైరస్ వల్లే పడిందని ఒక కారణం చెప్పవచ్చు. అయితే ఈ రోజు మీటింగ్ జరిగింది, బోర్డు మీటింగ్. గుజరాత్ టూల్ కంపెనీ యొక్క బోర్డు మీటింగ్ ఈ రోజు, అంటే సోమవారం. 5:1 బోనస్ ఇవ్వడానికి ఆమోదించింది అనమాట. అయితే షేర్ హోల్డర్స్ వారి 1 షేర్కి 5 షేర్స్ అదనంగా పొందడానికి అనుమతించింది. అయితే సభ్యుల నుండి ఇంకా ఆమోదం పెండింగ్లోనే ఉందని కంపెనీ ఎక్స్చేంజ్కు సమాచారం ఇచ్చిందనమాట. అయితే ఫైలింగ్ ప్రకారము బోనస్ షేర్లు మార్చి 6, 2025 లోపు లేదా అంతకు ముందే క్రెడిట్ బయట పెట్టే అవకాశం ఉందన్నమాట. ఈ నిర్ణయం దాన్ని పెట్టుబడిదారులకు రివార్డ్ చేయటంలో కంపెనీ యొక్క అంకిత భావాన్ని హైలైట్ చేస్తుంది. అయితే కంపెనీ ఆదాయం నుండి 1,016 కోట్లను మూలధనం చేయడం ద్వారా బోనస్ షేరు జారీ చేయబడుతుంది అనమాట. ఫలితంగా ఇది గణనీయంగా పెరుగుతుంది, అంటే ఎక్కువగా పెరుగుతుంది. కంపెనీ పెయిడ్ షేర్స్ క్యాపిటల్ 23.20 కోట్ల నుంచి 138.23 కోట్లకు చేరింది. ఈ బోనస్ షేర్స్ జారీతో పాటు 100 కోట్ల రూపాయల నుండి 140 కోట్లకు పెంచడానికి అధికారం ఇచ్చిందనమాట. అయితే ఈ కంపెనీ బిఎస్సి అనలిసిస్ట్ ప్రకారం గత ఒక వారంలో స్టాక్ 15% పైగా పెరిగింది. ఈ కంపెనీ బిఎస్సి అనలిస్టిక్స్ ప్రకారం గత ఒక వారంలో స్టాక్ 15% పైగా పెరిగింది, మరియు గత 2 వారాల్లో 25% పైగా పెరిగింది. నెలలో చూసుకుంటే 28.50% లాభపడింది. 3 నెలల్లో 55% లాభపడింది. ఈ కంపెనీ మొట్టమొదటిసారిగా బోనస్లు ఇవ్వడానికి ప్రకటించిందనమాట. గుజరాత్ టూల్ రూమ్ అనేది అహ్మదాబాద్కు చెందిన మైనింగ్ రంగంలో నైపుణ్యం ఉంది, మరియు భూమి నుండి విలువైన ఖనిజాలు వనరులను వెలికితీయడంలో ఇది ప్రత్యేకత చాటుకుందనమాట. అయితే బిఎస్సిలో మార్కెట్ క్యాపిటల్ వచ్చి 418.65 కోట్లుగా ఉంది. 20 రూపాయల్లో ఉన్న ఈ పెన్నీ స్టాకు ప్రస్తుతం కంపెనీ షేర్స్ బిఎస్సిలో ఒక్కొక్కటి 20 లోపు ట్రేడ్ అవుతుందన్నమాట. ఈ రోజు 5% నష్టపోయాయి, 18.4 వద్ద ముగిసింది. షేర్లు 52 వారాల శ్రేణి, అంటే హై అన్నమాట, 45.97 రూపాయలుగా ఉంది. లో వచ్చి 10.75గా ఉంది. అయితే ఈ షేర్ మీద నా ఒపీనియన్ ఏంటంటే, ఇది 10 to 15 లేదా 20% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి రావచ్చు. అంటే ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి మళ్ళీ తర్వాత దగ్గర పడుతున్నప్పుడు టైము మళ్ళీ బై చేసుకోవచ్చు. ఇప్పుడు కరోనా వైరస్ వల్ల
ప్యానిక్గా అమ్మేస్తున్నారు, దానివల్ల తగ్గుతుంది. ఇది మళ్ళీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి 15 to 20% వరకు ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేయచ్చు. లేదా లాంగ్ టర్మ్ ఉంచుకోవాలనుకుంటే మీరు అనాలిసిస్ చేసుకొని ఫండమెంటల్ చూసుకొని మీరు వేసుకోండి. ఎందుకంటే ప్రమోటర్స్ హోల్డింగ్స్ అనేవి ఇందులో లేవు అనమాట. అందుకోసమే జాగ్రత్తగా మీ సొంతగా అనాలిసిస్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.